సింపుల్గా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు ఇవన్నీ కలిపి ఉన్న మొత్తం మిశ్రమాన్ని వేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె పెట్టుకుని ఇవన్నీ దానిలో వేసుకున్న తర్వాత దాన్ని కాసేపు దోరగా వేగనివ్వాలి. దాన్ని బట్టి దానిలో ఏమైనా చేదు ఉన్నా అది మొత్తం పోతుంది. పోపులు మొత్తం వేసుకుని దాన్ని కాసేపు కలుపుకున్న తర్వాత కాసేపు గట్టితో తిప్పుకోవాలి. దాని తర్వాత వేగే అవకాశం త్వరగా ఉంటుంది. అవి వేగిన తర్వాత ఈలోపు మనం ఎండుమిర్చి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు వాటి కొంచెం తర్వాత దానిలో వేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకొని దాన్ని కాసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాని కాసేపు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో మిశ్రమాన్ని మొత్తం పక్కకి తీసేసుకోవాలి. పక్కకి తీసుకున్న తర్వాత దానిలో కొంచెం రుచికి సరిపడా మీకు ఇంకొంచెం కావాల్స్తే కొంచెం పసుపు, దాని తర్వాత ఉప్పు, కొంచెం చింతపండు, దాని తర్వాత తీపికి సరిపడా కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీలో మిశ్రమాన్ని మొత్తం వేసుకొని మిక్సీ పట్టేస్తే రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ.